నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ మాట చాలాసార్లు మనకు ప్రభువు మరలా ఇంకొక ప్రభువుతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏమంటే నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయుచుండు వరకు నా కుడి పార్శ్వమునందు కూర్చుండుము. అంటే ఎవరు గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రభువుతో చెప్తున్న మాట. అంటే ఏంటి? ఎవరు ప్రభు? రెండు ప్రభువులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. నా ప్రభువుతో సెలవిస్తున్న మాట అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుతో మాట్లాడుతున్న మాట అన్నమాట. ఎందుకంటే ఆ కింద వివరణ, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది ఎప్పుడుది? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూమి మీద పుట్టకముందే, ఆయన సిలువ వేయబడక ముందుగానే ఒక 500 సంవత్సరాల ముందుగానే దావీదు చేత రాయబడుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రవచన మాట. హల్లెలూయా. దావీదు సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడిగా ఈ భూమి మీదకి రానయ్యుండగా దావీదు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నా ప్రభుతో మాట్లాడుతున్న మాట అంట. అప్పుడు ఇంకేసు ప్రభు భూమి మీదకి రాలేదు, ఇంకా ఏమి జరగనప్పుడే ఇతనికి క్లియర్గా ఆ యొక్క ప్రత్యక్షత, దేవుని గురించిన ఒక అవగాహన, ఒక ప్రత్యక్షత ఎంత క్లియర్గా ఉందంటే ఈ రోజున దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా నాకును దావీదు కంటే ఉన్నతమైన ఒక ప్రత్యక్షతను మనకు క్రీస్తు రక్తము ద్వారా దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. మనము సంఘముగా ఇలాంటి ప్రత్యక్షతను మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? సంఘములో చేర్చబడ్డాం, యేసుక్రీస్తు రక్తము చేత మనం కొనబడ్డాం అని. ఇంకనూ మన భయం ఏంటి తెలిసినా? ఎప్పుడు చచ్చిపోతామో మనకు డౌటు. అమ్మో ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో, ఇంకెంతకాలం బ్రతుకుతానో, నా బ్రతుకు పట్ల ఏ ఫ్యాన్ కన్నా గ్యారంటీ కానీ ఏంటి, ఫోన్ కన్నా గ్యారంటీ, దేనికన్నా గ్యారంటీ కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదంటారు. నిజమే కదా? కానీ క్రీస్తు యేసునందున్న వానికి నీకు దేవుడు గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ యొక్క జీవము క్రీస్తులో దాచబడి ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవము ఎవరిలో దాచబడి ఉందని వాక్యం సెలవిస్తుంది తెలుసునండి? క్రీస్తులో దాచబడి ఉంది. అంటే నీకు నాకు గ్యారంటీ ఎందులో ఉంది? యేసుక్రీస్తులో. హల్లెలూయా. మనం కూడా అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. గ్యారంటీ లేదండి మన బ్రతికి అనకూడదు. క్రీస్తులో నాకు గ్యారంటీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటే ముందుగానే జరగబోయే సంగతులను ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారు, వచ్చి ఆయన 33 సంవత్సరాలు బ్రతుకుతారు. బ్రతికి ఆయన ఆ సిలువ మరణం పొంది చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లెగిస్తాడు అన్న విషయాన్ని ముందుగానే గ్రహించాడు. అంతేకాకుండా తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. కుడి పార్శ్వంలో కూర్చున్న ఎప్పుడు ఇదంతా జరిగింది? ఇంకా అసలు యేసుక్రీస్తు పుట్టకముందే. అంటే యేసుక్రీస్తు పుట్టిన టైం 2000 సంవత్సరాలు ఉంది కదా, అంతకుముందు ఒక 500 సంవత్సరాల ముందు చరిత్ర. అప్పుడు ఈ కీర్తనకారుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దర్శన భావము కలిగి ఆత్మచేత సంధించబడి దేవుని జరగబోయే సంగతులను తను ముందుగానే రాస్తూ ఉన్నాడు. కానీ దేవుని సంగమా, నీకు కూడా ఇలాంటి ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి. హల్లెలూయా. ఏమోనండి, ఏమైపోతాను, నా బ్రతుకు ఏమో తెలీదు, చచ్చిపోతే గాలికి గాలి ధూళికి ధూళి అయిపోతానేమో, నా బ్రతుకు ఒక గ్యారంటీ లేదండి, నా బ్రతుకులో ఏ విధమైన నాకు నిశ్చయిత లేదండి అని చాలామంది ఇలా మాట్లాడుతూ ఉన్నారేమో అని. దేవుని బిడ్డగా నేను మాట్లాడాల్సిన మాట ఏంటి తెలిసిన? దేవుడు ఒక పర్పస్తో ఈ భూమి మీదకి నన్ను తీసుకొని వచ్చాడు. చెప్పండి. దేవుడు ఒక ఉద్దేశముతో ఈ భూమి మీదకి నన్ను పుట్టించాడు. ఒక ఉద్దేశముతో ఆయన రక్షణ నాకు ఇచ్చాడు. చెప్పండి. ఆ ఉద్దేశాన్ని చెప్పండి. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను యేసు నామమును బట్టి.
హల్లెలూయా. అన్న నిశ్చయత నీకు కలగాలి, నువ్వు మాట్లాడాలి. అంతేగాని మనకి ఇంకా నిశ్చయత లేకపోతే, నీ జీవితం పట్ల నీకు ఒక ఉద్దేశం లేకపోతే దారి తొలగిపోయిన వానిగా మన జీవితం ఉంటా ఉంటుంది. గమ్యం లేని వానిగా నీ జీవితం ఉంటా ఉంటుంది. దేవుడు నీకు ఒక ఉద్దేశంతో ఈ జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని తెలిసినా, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అంటే ఎప్పుడు వరకు కూర్చోమంటా ఉన్నాడు? ఎప్పుడు వరకు అంట? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. సంఘం ఏమని ప్రార్థన చేస్తుంది? ఏమని ప్రార్థన చేస్తుంది సంఘము? దేవుడు త్వరగా వచ్చేస్తాడేమో, రేపు వచ్చేస్తాడేమో, ఎల్లుండి వచ్చేస్తాడేమో, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తా ఉన్నాడేమో. కానీ ఇక్కడ క్లియర్గా ఏం రాయబడి ఉంది? నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయు వరకు ఎక్కడ కూర్చొని ఉండాలి? ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని ఉండాలంటే ఎప్పుడు వరకు? నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయబడే వరకు. అంటే ప్రతి విధమైన శత్రువు ఏదైతే భూమి మీద పనిచేసి ఏ శత్రు బలం ఉందో ఆ శత్రు బలం అంతా ఎవరి పాదాల కిందకి రావాలంట? ఎవరికి పాదాల కిందకి? క్రీస్తు పాదాల కిందకి. క్రీస్తు పాదం అంటే క్రీస్తు శరీరం ఎవరు ఇక్కడ భూమి మీద? ఎవరు? నేనే అనండి. హేమాన్, నువ్వు సంఘంలో ఉన్నావు కాబట్టి నువ్వు పర్సనల్గా తీసుకోవాలి. హల్లెలూయా. సంఘం అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరికో అన్నట్టు ఉంటుంది. ఓకే, నేనే అనగలగాలి. హల్లెలూయా. నేను ఆయన శరీరం అనగలగాలి. ఆయన శరీరం. ఇప్పుడు ఆయన పాదాలంటే ఎవరి కిందకు వస్తాయి? నా పాదాల కిందకి. ఏమేమి రావాలి? శత్రు బలం అంట. ఏమంట? క్లియర్గా అయిపోతుంది. నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయ వరకు. హల్లెలూయా. నీకు పాదపీఠం అయిపోవాలంటే, నీకు కాళ్ళు పెట్టుకునే పాదపీఠము ఏదైతే నీ శత్రువుగా నీ జీవితాన్ని ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే నీ శత్రువుగా నీ జీవితాన్ని పాడు చేసేసిందో, ఈ భూమి మీద ఒక సిగ్గుమాలిన స్థితిలోనికి నేను తీసుకొచ్చిందో నీ శత్రువు, ఆ శత్రువు ఏమైపోవాలంట? నీ పాదమునకు పీఠముగా మారిపోతే అప్పుడు ఆయన కదులుతాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇంకా రాకడ శిష్యులు అడుగుతారు, ప్రభా అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఎప్పుడు వస్తావు ప్రభా? నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభా? వెళ్ళిపోతావు కదా, నువ్వు మరల ఎప్పుడు వస్తావు అంటే, ఇది మీకు వివరించబడదు, తండ్రికి తప్ప ఎవరికి చెప్పనంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆ మాట అంటా ఉన్నాడంటే ఇది ఒక మర్మము. హల్లెలూయా. ఇదే మర్మం అంటే, దేవుని సంఘముగా భూమి మీద నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన? నీ పాదాల కిందకి నా పాదాల కిందకి ఏం తీసుకురాబోతా ఉన్నాడు? శత్రువుని తీసుకురాబోతున్నాడు. ఇది కావాలితే ఇది ఒక ప్రవచనంగా మనకు నూతన నిబంధనలో కూడా రాయబడి ఉంటుంది. ఇదిగోండి ఆ మాట ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యము 2:34. పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. హల్లెలూయా. ఎవరంట ప్రభువు? క్రీస్తే ప్రభు అని నూతన నిబంధనలో అపొస్తలులు రాస్తున్న మాట. ఎవరి గురించి అయితే ప్రభువు నా ప్రభుతో చెప్తున్న మాటను కోడింగ్ చేసి ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అన్ని భాషల చేత ఆత్మచేత నింపబడి మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరికీ కలవరం కలిగినప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇదిగో ప్రభు నా ప్రభుతో చెప్తా ఉన్న మాట ఉంది కదా, కీర్తనల గ్రంథంలో దావీదు మాట్లాడాడు కదా, అదే మాటను మాట్లాడుతూ ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమని తెలిసిన? శత్రువు యొక్క బలమంతా ఎక్కడికి రావాలంట? క్రీస్తు యొక్క పాదాల కిందకి రావాలి. చాలామందికి ఈ మాట చెప్పినప్పుడు కొరుకు పడకపోవచ్చు. ఎందుకంటే నీకున్న రోగము, నీకున్న బాధ, నీకున్న సమస్య నీ పాదాల కిందకి రావట్లే, కనిపించట్లే, అవ్వట్లే. దాన్ని బట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే, అయితే ఇంకెప్పుడు వస్తాడో దేవుడైతే,
ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని యుగాలు పడుతుందో అనుకుంటున్నావేమో. ఒక సమయము దేవుడు నిర్ణయించిన కాలము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ భూమి మీద కూడా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం రావాల్సిన ఒక నిర్ణయ కాలంలో ఎగ్జాక్ట్ టైంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చనిపోయి 3 దినాలు ప్రాతిపదికపడి తిరిగి లేచి ఆయన పునరుద్ధరణ, ఆయన లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రావాలంటే ఏం జరగాలి? భూమి మీద ఏం జరగాలి? శత్రువు ఎవరికి పాదపీఠంగా మారవాలి? ఎవరికి చెప్పాలి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? సంఘానికి పాదపీఠం. ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, నువ్వు నేను ఆయన శరీరమై ఉన్నాము, ఆయన పాదాలై ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాదం కింద కూడా ఈ శత్రువైన సాతాను రావాలంటే క్రీస్తు ఏం చేశాడు? ఎలా వస్తాడు? ఈ శత్రువు నీ పాదాల కిందకి రావడానికి వచ్చే అంటే అవుతుందా? ఎలాగొచ్చాడు? ఒక రూట్ మనకుంది. మనం లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనానికి వెళ్ళి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. హల్లెలూయా. 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 ఏంటంట? ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించినది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన పని ఏంటో తెలిసిన? చాలామంది ఒక్క విషయాన్ని నమ్ముతారు. ఏంటంటే మన పాపాల కోసం ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు అనుకుంటా ఉన్నారు. పాప క్షమాపణ ఒకటే కాదండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన అత్యున్నతమైన అత్యద్భుతమైన కార్యం ఏంటో తెలిసిన? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే శత్రువు ఉందో, నీ కంటికి కనిపించని ఈ భయంకరమైన యూనివర్స్లో పనిచేస్తున్న సమస్త శత్రువు మీదంట దేవుడు నీకు అధికారం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటది? ఇదిగో పాములను తొక్కుటకును త్రేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించినాను, ఏదియు ఎంత మాత్రమో. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండి తన శిష్యులకి వాగ్దానం చేస్తున్న మాట. హల్లెలూయా. తీరమోసి చూస్తే ఆ శత్రువు ఏంటది? ఆ పాదములు తేళ్లను త్రొక్కుటకు వీళ్ళందరూ తొక్కుతూ ఉన్నారా? నిజంగా జరుగుతూ ఉందంటే వీళ్ళు అనేక చోట శిష్యులు, లాస్ట్ టైం మీకు చెప్పాను, సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక దైవజనుడు, సెయింట్ ప్యాట్రిక్ అని ఒక దైవజనుడు, ఆయన ఒక ఐలాండ్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఎక్కువ విషపూరితమైన సర్పాల చేత కరవబడి అందరు చచ్చిపోతూ ఉంటే ఆ యొక్క దైవజనుడు ఏమన్నాడంటే తెలిసిన? ఈ భూభాగంలో ఒక్క పాము కూడా ఉండకూడదని చెప్పాడంట. ఆయన ఎప్పుడైతే ప్రకటించాడో, ఇప్పటికీ మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, స్నేక్లెస్ ల్యాండ్ ఎక్కడన్నా ఉందని కొట్టండి, ఆ దేశము, ఆ భూభాగం వస్తుంది. అది ఎవరు చేశారు? ఆ భాగాన్ని ఎవరు చేశారు? సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు ప్రకటించిన మాట మనకు క్లియర్గా చారిత్రకంగా ఇక్కడ ఇప్పటికీ రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఇతను ఒక్కడే ఆ అధికారాన్ని తను తీసుకుంటా ఉన్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క అధికారాన్ని దేవుడు అందరికి ఇచ్చాడా లేదా? మరి ఎందుకు జరగట్లేదంటే దాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి తెలిసిన? వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానము క్రీస్తులో నాకు అనుగ్రహించావు కదా, ఇది నేను పొందుకుంటాను ప్రభువా, నేను నమ్ముతా ఉన్నాను ప్రభువా, నా జీవితంలో అది నేను నెరవేర్చాలి ప్రభువా, నాకు కలుగచేయి ప్రభువా అన్నప్పుడు ఏమవుతుందో తెలిసిన? ఆ శత్రువు నీ పాదాల కిందకు వచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అసత్యము తెలియనంత వరకు నువ్వు మోసగించబడతావు, సత్యము తెలియనంత వరకు నువ్వు భ్రమపరచబడతావు, సత్యము తెలియనంత వరకు నువ్వేమైపోతావు తెలిసినా? నీ జీవితంలో నువ్వు ఇబ్బంది పడతానే ఉంటావు. అందుకనే సత్యము నువ్వు తెలుసుకుంటే నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. హల్లెలూయా. అందుకే నీకు సత్యం ఏం తెలియాలి తెలిసినా? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. కానీ సంఘం పరిస్థితి ఏంటి తెలుసా? రాత్రులు పేక నొక్కేస్తుంది, అలా గజ్జల సౌండ్ వినిపిస్తున్నాయి. విన్నారా? అలా తెల్ల చీర కట్టుకొని వస్తుంది. నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలిసిన? ఏ శత్రువు అయితే ఉన్నాడో, ఏ లూసిఫర్ అయితే ఉన్నాడో, దేవునికి విరోధంగా పనిచేస్తున్న ఏ దురాత్మ శక్తి అయితే ఉందో, ఆ శక్తి అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటి? నీకు సత్యం తెలియట్లా. అందుకే సత్యమును నువ్వు తెలుసుకుంటే నువ్వు స్వతంత్రుడు అయిపోతావు.
నిన్ను ఏది బంధించలేదు, ఏ దురాత్మ కూడా నిన్ను ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు. సమస్తము మీద ఏంటంట, పాములను త్రొక్కే శక్తి అంట, త్రాళ్లను త్రొక్కే శక్తి అంట. శత్రువు బలమైతే ఏదైతే ఉందో దాని అంతటి మీద దేవుడు నీకు నాకు అధికారం ఇస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి తెలిసినా, ఇక్కడ ఆల్రెడీ కీర్తనకారుడు మాట్లాడిన మాట, మీ పాదములకు పీఠముగా ఎవడో శత్రువు వచ్చే వరకు ఆయన భూమి కిందకి రాడంట. అందుకనే సంఘం ఎందుకు మారట్లేదు, ఈ రెవల్యూషన్ ఎందుకు ఎక్కించుకోవట్లేదు తెలిసినా, నువ్వు ఎక్కించుకోకపోవడం వలననే ఆయన ఒక రాక ఇంకా లేట్ అవుతూ ఉంది. మనం అనుకుంటున్నాము ఇంకా పాపులు చాలామంది మారాలేమో, పాపుల సంఖ్య విస్తరించిపోతుంది, అందరూ మారు మనసు కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. సంఘము మారు మనసు పొందాలి. హల్లెలూయా. సంఘము ప్రత్యక్షతలోనికి రావాలి, సంఘము ఎదగాలి. ఎదిగిన సంఘము కొరకు క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ జోసెఫ్ ఉన్నాడు, ఇతను సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. రానున్న దినాల్లో తిను బైబిల్ కాలేజ్కి కేరళ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాం ఈ తమ్ముడిని. ఈ తమ్ముడికి సంబంధం వచ్చింది. ఫర్ సపోజ్ తను ట్రైనింగ్ అయ్యి వచ్చాడు, మంచి సంబంధం చూశాడు, వివాహం చేసుకోవాలని వాళ్ళ నాన్నగారు ఒక అమ్మాయిని చూపించారనుకో, ఒరే నువ్వు చదువుకొని బాగా వచ్చావు కదా, నీకు ఒక మంచి అమ్మాయిని చూసాను పెళ్లి చేస్తానని అంటే, ఎక్కడికో ఏ ఊరు శ్రీకాకుళం లోపలికి విలేజ్కి తీసుకెళ్ళి ఒక పిచ్చి అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాడు ఇతను? చేసుకుంటావా? పిచ్చి అమ్మాయి, బట్టలు సరిగ్గా లేవు, ఇదంతా తలంతా పాడై పిచ్చికున్న అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాడా? జోసెఫే చేసుకోడంటే యేసుక్రీస్తు ప్రభు చేసుకుంటాడా? ఆయన రాజు, హల్లెలూయా, ఆయన ప్రభువు, సమస్తమును కలగజేసిన దేవుడు. ఆయన వివాహం చేసుకునే ఆ పెళ్లి కుమార్తె ఎలాగ తీర్చిదిద్దబడాలి తెలిసిన, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏంటో తెలిసిన, తన్ను తాను అలంకరించుకునే స్థితిలోకి ఎదగాలి. హల్లెలూయా. సంఘం అంట ఇప్పుడు చూడండి, పెళ్లి కుమార్తె అలా పిచ్చిగా ఉండి ఇలాగ దువ్వేసిన తర్వాత మళ్ళీ అది అలా చెరిపేసుకుంటా ఉందనుకో, అది ఎదిగిన స్థితా? ఇప్పుడు మా సూక్షితకి మేము దువ్వి ఇలా పెడుతుంది పాస్టమ్ గారు, ఒక 5 నిమిషాల్లో మొత్తం తీసి పడేస్తూ ఉంటుంది. అంటే తనకేం తెలీదు, ఇంకా తను ఎదిగిన స్థితిలో లేదు. సంఘము కూడా ఏం చేయబడాలి తెలిసినా, ఎదిగిన స్థితిలోకి వచ్చి తన్ను తాను అలంకరించుకునే స్థితి అంట. హల్లెలూయా. తన్ను తాను అలంకరించుకునే స్థితి ఎప్పుడైతే ఈ సంఘానికి వస్తుందో అప్పుడు ఆయన వివాహం చేసుకోవడానికి భూమి మీదకి వస్తాడు. అలాగని ఇంకా లేట్ అవుతుంది, మీరు అలాగ ఉండమని నేను చెప్పట్లేదు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను రాకడు గురించి నేను తప్పుగా మాట్లాడట్లా, సంఘము ఎదగాలని చెప్తా ఉన్నా. హల్లెలూయా. అయితే ఇంకా లేట్ అవుతుందిలే, మీరు అలా రెడీ అవ్వండి అంటే ఈలోపు పెళ్లి కుమారుడు సిద్ధపడిన వధువు కొరకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే మనం బుద్ధిగల కన్యకలు స్టోరీ విన్నాం. ఎంతమందికి తెలుసు బుద్ధిగల కన్యకలు? ఓకే, 10 మంది కన్యకలు ఉంటారు. అందులో 5 బుద్ధిగల కన్యకలు, ఇంకొక 5 బుద్ధి లేని కన్యకలు. వీళ్ళేమో నూనె ఇవేమి సిద్ధపరచుకోకుండా ఆ రాత్రిపూట వెళ్తారు. వెళ్ళి ఎదురు చూసే సమయానికి ఏమైతే తెలిసినా వాళ్ళకున్న నూనె అయిపోతుంది, వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. ఈలోపు వచ్చి పెళ్లి కుమారుడు వచ్చి రండి రండి అనగానే 5 తీసుకెళ్ళబడతారు లోపలికి. ఇంకొక 5 ఇప్పుడు కొనుక్కుంటాము, ఇప్పుడు నూనె మాకు ఎక్కడన్నా దొరుకుతుంది, అర్ధరాత్రి ఎక్కడ దొరుకుతుంది మీకు నూనె? అందుకనే దేవుని సంగమా, నువ్వు నేను సమయం ఉండగానే సిద్ధపడాలి, ఎదగాలి. వాక్యము చేత ఈ సత్యమును గ్రహిస్తూ ఈ యొక్క రెవల్యూషన్ని, నీ ప్రత్యక్షతని నీ మనసులోకి తెచ్చుకుంటే ఏం చేయబడాలి తెలిసినా, నువ్వు స్వతంత్రించుకోవాలి. ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అంతేగాని ఇంక చిన్న కష్టం వస్తే రోజు ఏడ్చుకొని ఏంటో నా బ్రతికింతే, దేవుడు నమ్ముకున్నాకే నాకు కష్టాలు, ఏంటి బాబు నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పొజిషన్ ఏంటి తెలిసినా, నువ్వు తేళ్లను తొక్కుతావంట, పాములను తొక్కుతావు, శత్రు బలమంతటి మీద నీకు అధికారం వస్తుంది. ఆయన పాదపీఠముగా ఆ యొక్క శత్రువుని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. సంగమా, ఈ సత్యమును నువ్వు గ్రహిస్తే ఏమవుతావు తెలిసినా, నువ్వు ఎదిగిన స్థితిలోకి వస్తావు. ఇంకొక మాట మీకు చూపించాలి. ఎందుకు మనం ఆ విధంగా చేయలేకపోతున్నామంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, ఎందుకు ఈ శత్రువు నీ పాదాల కిందకి ఇంకా రావట్లేదంటే 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామా? యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి. చాలమ్మా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? సంఘము రివర్సు. ఓకే, ఈ శత్రుబలము వీటిలన్నిటి మీద సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు అధికారం తెలిసినా? నువ్వు దేవునికి లోబడి ఉండట్లా.
దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడంట. హల్లెలూయా. ఎందుకు సాతానుడు నీ యొద్ద నుంచి వెళ్ళట్లే? నీ ఇబ్బందుల నుంచి, నీ కష్టాలను నువ్వు అలాగ ఎందుకు భరిస్తూ ఉన్నావంటే, గమనిస్తే నువ్వు దేవునికి లోబడి జీవించట్లా. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల నువ్వు లోబడట్లే దేవునికి. నీ శరీరానికి నచ్చినట్టుగా నువ్వు పరిగెత్తుతా ఉన్నావేమో, నీ శరీరానికి నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నావే. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప అధికారము, ఇంత గొప్ప సామర్థ్యం దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవునికి లోబడకపోతే పని అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది? తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మన విశాఖపట్నానికి సపోజు మళ్ళీ జోసెఫే, ఓకే, జోసెఫ్ ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి. ఇంకా అవ్వలేదు, సరదాగా అంటున్నా. ఎమ్మెల్యే అయ్యాక ఇతనికి ఒక అధికారం వస్తుంది. ఈ అధికారం వచ్చినాక ఈయన పైన ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి అధికారం ఉన్నారో, ఆయన చెప్పినట్టుగా ఈయన వినాలా? లేకపోతే ఈయనకి నాకు ఎమ్మెల్యే అయిపోయిన ఎవడ మాట విన్నట్టు అవుతుందా? సీఎం గారు చెప్పినట్టుగానే ఈయన ప్రవర్తించాలి, వినాలి, లోబడాలి. అధికారం వచ్చింది కదా అని చెప్పేసి నాకు నచ్చినట్టుగా నేను రోడ్లన్నీ తీసేసి నేను మొత్తం ఏంటిది ఏరోప్లేన్ రూట్ వేసేస్తాను అంటే ఆయనకి ఏమైనా ఫండ్స్ వస్తాయా పైనుంచి? ఏమి రావు, ఏమి వర్తించవు. అధికారం ఉంది, గెలిచాడు, తనకు పదవి ఉంది, కానీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లోబడి పనిచేయాలి. నువ్వు నేను కూడా సంఘముగా, సంఘానికి దేవుడు అధికారం ఇచ్చేశాడు. హల్లెలూయా. నీవేదో పని చేసావు మంచోడు అని కాదు, ఆయన సిలువ ద్వారా ఆయనందు నమ్మిక ఉంచడం వల్ల నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. అని ఇప్పుడు నువ్వేం చేయాలి తెలిసినా? ఆ అధికారం పైన ఉన్న దేవునికి నువ్వు లోబడి పని చేయాలి. ఆయనకి నువ్వు లోబడకుండా సాతాను పొమ్మంటే పోడాడు. అర్థమైందా నేను చెప్పేది? ఇతను ఆ పైన అధికారికి లోబడకుండా ఇక్కడ ఏవో చేస్తానంటే అవ్వదు. ఈయన మాట చెల్లాలంటే ఖచ్చితంగా అధికారానికి తిని లోబడాల్సిందే. హల్లెలూయా. నువ్వు నేను కూడా దేవుడిచ్చే అధికారానికి ఈ భూమి మీద నువ్వు వేలడానికి, పని చేయడానికి దేవుడు నీకు కృపనిస్తూ ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలి తెలిసినా? ఆయన యొక్క అధికారానికి కిందకి నువ్వు రావాలి, నువ్వు లోబడాలి. అప్పుడు శత్రువుని పొమ్మంటే పోతాడు. మనం చూస్తే ఒకసారి అపొస్తలుల కార్యంలో ఏం జరిగిందంటే ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యం 19వ అధ్యాయము ఒకసారి తీస్తారా? అపొస్తలుల కార్యం 19 14 నుంచి 17. స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అలాగు చేయుచుండిరి. ఓకే. అందుకు ఆ దయ్యం, నేను యేసును గుర్తెరుగుదును. ఒకసారి దానికి ముందు నుంచి చదువుతారా? యూదుడైన 12 నుంచి ఒకసారి చదవండి. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడుగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. చాలా ఇక్కడ ఒక స్టోరీ జరిగింది. ఏమంటే వీళ్ళు యూదులే, ప్రధాన యాజకుల కుమారులు 7 అంటే పాస్టర్ గారి పిల్లలు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారి పిల్లలు. ఇక్కడ పౌలు దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు, శిష్యులు కూడా దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నారు. ఎలా వెళ్ళగొడుతున్నారు చూశారు దూరం నుంచి. యేసు నామంలో పొమ్మంటే పోతున్నాయని విన్నారని గమనించారు. అబ్బా, సీక్రెట్ తెలిసిపోయింది మాకు అనుకున్నారు. వెళ్ళి వాళ్ళలాగే సేమ్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు వెళ్ళి యేసు నామంలో దెయ్యములు పొమ్మని ఆజ్ఞాపిస్తే ఒక దెయ్యం పట్టినోడంట వీళ్ళని మామూలుగా కొట్టలేదంట, గుడ్డలు ఊడిపోయేలా కొట్టినాయంట దెయ్యం. ఓకే, మొత్తం బట్టలు దిగంబరులు అయిపోయారు, పారిపోతా ఉన్నాం. అమ్మ బాబోయ్, వద్దు బాబోయ్. దెయ్యం చితగొడేస్తుంది అనమాట. చితగొడతా ఉంటే పారిపోయి భయపడిపోయి వణికిపోతూ ఉన్నారు.
అందుకని చెప్తా ఉన్నాడు పౌలు, ఏమని తెలిసిన ఆయన నామము నీకు తెలిసిన అధికారము కిందకి నువ్వు రావాలి. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటా ఉన్నారు మేం చేసినట్టే చేస్తే పోతుందిలే దెయ్యం అనుకున్నారు. అందుకే దెయ్యం ఏమంటుంది తెలిసిన, మాకు పౌలు గారు తెలుసు, యేసు ప్రభు తెలుసు, మధ్యలో మీరెవరో. అంటే నువ్వు క్రీస్తుకు లోబడకపోతే దెయ్యాలు నీకు లోబడవు. ఇక శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు అభిషేకించి పంపిస్తాడు, మీరు రోగుల మీద నా చేతులుంచి మీరు ప్రార్థన చేయండి, మీకు అద్భుతాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు పంపించినప్పుడు శిష్యులు, లూకాసు వార్త ఒకసారి అది కూడా చూద్దామా. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 9వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. ఆయన తన 12 మందిని పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను జాలైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయడని వారితో చెప్పాను. చాలా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచి ఏం చెప్తా ఉన్నాడంటే, వారి మీద చేతులు, మీకు దయ్యముల మీద శక్తిని అధికారమును రోగులను స్వస్థపరచు వరమును అనుగ్రహిస్తా ఉన్నానంటా ఉన్నాడు. హల్లెలూయా. శిష్యులు 12 మందికి యేసుక్రీస్తు ఇచ్చిన అధికారం ఏంటి తెలిసిన, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. ఇంకోటి ఏంటి, రోగముల మీద, శత్రువు మీద అధికారం ఇస్తూ ఉన్నాడు. వీరు వెళ్ళి అన్ని అద్భుతాలు చేసి వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటారు తెలిసిన, అయ్యా దయ్యాలు మీ పేరట పారిపోతున్నాయి ప్రభు అని గొప్పగా ఎందుకు అలా చెప్పుకుంటున్నారు తెలుసా? శవకుమారులది స్టోరీ విన్నారు కదా, ఆ నామం ఎవరు పడితే వాళ్ళు వాడితే అవట్లా, కానీ ప్రభా నీవు ఇచ్చావు కదా మాకు అధికారము, నీ నామంను బట్టి దెయ్యాలు వెళ్ళిపోతామని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలిసిన, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి సంబరపడమాకండి, మీ పేర్లు జీవగ్రంథములో ఉన్నావో లేదో చూసుకోవాలి. జీవగ్రంథంలో మన పేర్లు ఎప్పుడు ఉంటాయి తెలిసిన, నీవు దేవునికి లోబడి జీవించినప్పుడు. హల్లెలూయా. నేను ఎలా పడితే, ఇప్పుడు చూడండి, నేను ఎలా పడితే అలా జీవిస్తే ఈయన పేరు ఉంటుంది ఎమ్మెల్యే లిస్టులో, మనిషి ఉంటాడు కానీ పేరు ఉండదు. అందుకని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా క్లియర్గా, మీరు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, సంబరపడమాకండి, మీ పేర్లో జీవగ్రంథంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. జీవగ్రంథంలో ఉండాలంటే ఏం చేయాలి తెలిసిన, ఆయన అధికారం కింద నువ్వు పని చేయాలి. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా నువ్వు వినాలి, ఆయనకు లోబడి నువ్వు బ్రతకాలి. దేవుడు నీకు సమస్త అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు, కానీ నువ్వు ఆయన యొక్క చిత్తానికి నువ్వు లోబడగలగాలి. హల్లెలూయా. దేవుని సంగమా, మనకు సత్యమును గ్రహించకపోవడం వలన శత్రువు నేను మోసగిస్తూ ఉన్నాడు, నీ మీద రూల్ చేస్తూ ఉన్నాడు. ఒక రోగము కానీ, ఒక దెయ్యము కానీ, ఒక బలహీనత కానీ నీ మీద ఏలుబడి చేయడానికి ఎట్టి పరిస్థితులు దానికి అధికారం లేదు. శత్రు బలం అంతటి మీద దేవుడు నీకు అధికారినిగా పెట్టాడు. హల్లెలూయా. ఈ అధికారం నీలో పనిచేయాలంటే నువ్వేం చేయాలి తెలిసినా, దేవునికి లోబడి జీవించాలి. దేవునికి లోబడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని నువ్వు ఎదిరిస్తే వాడు ఎప్పుడు పారిపోతాడు తెలిసిన, దేవునికి లోబడాలి. ఎలా లోబడతాం దేవునికి? ఎలా లోబడతాం? ఇక్కడ ఎలా లోబడతా ఉన్నారు దేవునికి మనలో ఉన్నవారు? సంగమా, మీరు ఎలా లోబడతా ఉన్నారు దేవునికి? ప్రతిరోజు వాక్యము చదువుటలో, ప్రార్థన చేయుటలో మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలి క్రమబద్ధీకరణగా. అది లోబడ్డం అంటే. ఇప్పుడు చూడండి, ఒక డ్యూటీకి మీరు వెళ్తూ ఉన్నారు, ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఆఫీస్కి మీరు ఎలా లోబడతా ఉన్నట్టు, వాళ్ళు మీకు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు, ఇదే బట్టలు వేసుకొని ఇదే సమయానికి మీరు పంచింగ్ ఇవ్వాలి, లోపలికి రావాలి, లేకపోతే ఏమైపోతారు, బయటికి వెళ్ళిపోతారు అన్నారనుకో ఏం చేస్తారు మీరు? కరెక్ట్గా ఎన్ని పనులున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఏం చేస్తారు తెలిసినా, ఆ బట్టలు చక్కగా అదే బట్టలు వేసుకొని ఆ టైంకి వెళ్ళి పంచింగ్ కొట్టడానికి మీరు చేసే డ్యూటీలో మీరు లోబడతారు లేదా? లోబడకపోతే ఏమవుతుంది? ఆ రోజు పని ఉండదు, ఆ రోజు మీకు జీతం రాదు. కానీ దేవుడు మిమ్మల్ని ఏదో బలవంతంగా ఒక ఉద్యోగుల కింద మిమ్మల్ని పెట్టుకోలేదు, ఏదో పనోళ్ళ కింద మిమ్మల్ని పెట్టుకోవట్లే. దేవుడికి మీరు లోబడేలాగిన తన పిల్లలుగా మిమ్మల్ని చేర్చుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పని మీదై ఉన్నదంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పని ఎవరిదంట? ఇప్పుడు మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ పనులు చేస్తూ ఉన్నారు, మీకు ఏముంటుంది ఫీలింగ్ తెలిసిన? ఏంటెంత కష్టపడి చేస్తున్నాను, నాకు ఎంతే జీతం, ఆ లాభాలన్నీ వాళ్ళకు వస్తాయి, ఏంటి నాకు ఈ బాధ అన్నట్టు ఉంటుంది.
అవునా కాదు? ఎక్కడ పనిచేసే వాళ్ళకన్నా నేను బోల్డ్ కష్టపడిపోతున్నాను, లాభాలేమో వాళ్ళకి బోల్డ్ కోట్ల లాభాలు వాళ్ళకి వస్తాయి, నా జీతమేమో ఎంతే, నా బ్రతికింత అని నువ్వు అనుకుంటావు. అని క్రీస్తులో నువ్వు దేవునిలో లోబడి ఇది నా పని, ఇది నా తండ్రి పని, ఈ బిజినెస్ నాది, ఇందులో నేను మంచిగా పనిచేస్తే లాభాలు దేవుడు నాకు మంచిగా ఇస్తాడు అన్న మంచి ఆలోచనతో ఈ రాజ్యంలో పని చేయడానికి ఎవరు ఇష్టపడట్లా. ఈ రాజ్యంలోకి వస్తే ఏమొస్తుంది? ఖాళీ సంచి అనుకుంటున్నారు చాలామంది. పాత రోజుల్లో పాస్టర్ గారికి ఏముండే తెలుసా? నాకు ఇప్పటికీ గుర్తు ఆ సంచి చూసే భయపడిపోయాం. అదే డైలాగులు అనేవాళ్ళు. సంచి అట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఇదే నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు పనివాడికి జీతానికి పాత్రుడని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని పని, ఇది నా తండ్రి పని, నేను దేవుని కొరకు పని చేయాలి అని నువ్వు లోబడగలగాలి. ప్రతిరోజు ప్రార్థనలోను వాక్యములోను నీవు ఎదగడానికి ఇష్టపడాలి. దేవునికి లోబడ్డం అంటే అది. ఒక క్రమబద్ధీకరణమైన నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఏవైతే శారీరకమైన కార్యాలు నీ మీద పనిచేస్తూ ఉన్నాయో, శారీరకమైన బలహీనతలు నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాయో, వాటిలన్నిటిని విడిచిపెట్టి దేవునికి లోబడుతూ జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జీవిస్తూ నువ్వు నిలబడతావో దేవుడు నీకు అధికారం ఇచ్చేస్తాడు. ఆల్రెడీ ముందు అధికారం ఇచ్చి చేయమంటా ఉన్నాడా? నువ్వు మంచిగా లోబడేటప్పుడు ఇస్తానంటా ఉన్నాడా? అర్థం చేసుకోండి. నా మాట అర్థమైందా? దేవుడు ముందే నీకు అధికారం ఇచ్చేసాడా? లేకపోతే మీరు బాగా లోబడండి, బాగా ఎదగండి, అప్పుడు ఇస్తానంటా ఉన్నాడా? ఎంత మంచి దేవుడు! ఆలోచించారా? మన డ్యూటీల్లో ఏం చేస్తారు? నువ్వు బాగా పని చేస్తే అప్పుడు నీకు ఇంటెన్సివ్స్ ఉంటాయి, నీకు మంచి ఫలాలు ఉంటాయని ఈ లోకంలో ఉన్న అధికారం చెప్తా ఉంది. అండ్ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలిసినా? నువ్వు నమ్ముకోగానే నీకు అధికారం ఇచ్చేస్తూ ఉన్నాడు, నీకు ఫలాలు ఇస్తూ ఉన్నాడు, నీకు బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు తెలిసినా? అది నీ పనిగా చేయమంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏది ఇష్టపడతా ఉన్నారు మీరు? ఏది దేవునికి లోబడడం ఇష్టమా? ఈ లోక సంబంధమైన దానికి లోబడడం ఇష్టమా? ఈ లోక సంబంధమైన దానికి డ్యూటీ నేను తప్పనట్లే. మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నారో, ఎక్కడ మీరు జీవిస్తూ ఉన్నారో అక్కడ న్యాయబద్ధంగా జీవించడం మంచిదే, కానీ దేవుని యొక్క రాజ్యంలో కూడా నువ్వు మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి లోబడుతూ ఆయన రాజ్యం కింద నువ్వు మంచిగా జీవిస్తే ఏమైతే తెలిసినా? నువ్వు మాట్లాడితే దెయ్యాలు గడగడలాడిపోతాయి. హల్లెలూయా. ఒక ప్రాంతానికి నువ్వు వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలని మాట్లాడుకుంటాయి. అమ్మ బాబోయ్, టైటస్ గారు మా ఊరు వచ్చేసారు బాబోయ్, మేము కాల్ చేసి వెళ్ళిపోతాం బాబోయ్ అనుకోవాలి. హల్లెలూయా. అది ఎలా? అధికారం ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి దేవునికి లోబడుతూ జీవించినప్పుడు ఏమైతే తెలిసినా? నీ మీద అధికారం పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఏంటంటే తెలిసినా? ఆయన నడుము కట్టిన కట్లు ఉంటాయి కదా, తాళ్ళు, అవి తీసుకెళ్ళి ఎవరైతే రోగాలతో మంచాలు పడున్నారో వాళ్ళ మీద పెట్టగానే వాళ్ళు బాగుపడిపోతూ ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ గుడ్డలు తగిలితే, వాళ్ళ నీడ తగిలితే చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తూ ఉన్నారంట. దేన్ని బట్టి తెలిసినా? అదే కృప, అదే అధికారము, అదే సామర్థ్యము దేవుడు సంఘముకు కూడా అనుగ్రహించాడు. కానీ పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలిసినా? దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానుసారంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవుడు చెప్పినట్టుగా ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని వ్యతిరేకించి గురి ఎత్తుకు పరిగెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్తూ ఉంటే, ఆయన నీడ పడుతూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అదే కృప దేవుని సంఘముగా, శరీరంగా పిలబడుతున్న ఇక్కడ ఉన్న అందరికీ దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళకి మనకి తేడా ఏంటి తెలిసినా? మనం లోబడట్లా. ఈరోజు నువ్వు నిజంగా లోబడితే, నిజంగా ఆయనకి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు అదే కృప నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు అంట, తను పరిచయం చేసే టైంలో తన ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడంట. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా బంధువులు వస్తే ఆయన ప్రార్థనలో ఉన్నాడంటే కూర్చునేవాళ్ళు అంట. చాలాసేపు ఆయన లేచి వెళ్ళి అప్పుడు మాట్లాడేవాడంట. అయ్యో వచ్చారు, ఎవరైనా చుట్టాలు వస్తే బజార్కి వెళ్ళి ఏమైనా తేవాలి కదా, బజార్కి వెళ్ళి ఏమైనా తేడానికి అలా బజార్లోకి వస్తే తాగుబోతులు ఎవరైతే ఉంటారో, దొంగలు ఎలాంటి వాళ్ళు ఉంటారో ఆయన చూసి ఏడ్చుకొని వచ్చి పాదాల మీద పడిపోయేవాళ్ళంట. ఎవరికి? చార్లెస్ ఫిన్నీ అన్న ఒక దైవజనుడికి. ఎలా జరిగింది ఇది? ఇంత గొప్ప అద్భుతమైన కార్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఆ దేవుని యొక్క సేవకుల జీవితంలో ఎందుకు అలా కార్యం జరుగుతుందంటే మనం ఏమనుకుంటాం తెలిసినా? అంత ప్రార్థన చేశారు కాబట్టి అంతలా జరుగుతూ ఉందని. నిజమే, ప్రార్థన నిజమే.
అని దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు దేవునికి లోబడడానికి ఇష్టపడతా ఉన్నారు, అంత ఎక్కువగా లోబడతా ఉన్నారు కాబట్టి అధికారం వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా లోబడని వాళ్ళని జీవితం జీవిస్తూ ఉన్నామేమో, దేవునికి విధేయత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో, అవిధేయులుగా ఉన్నామేమో. ఈరోజు నిజముగా నువ్వు లోబడితే, ఎలా లోబడాలంటున్నాను, మీ ఆఫీసరో మీ డ్యూటీలో చేసిన అబ్బో ఈడ వచ్చేస్తున్నాడు రా బాబు అని అప్పటికప్పుడు పని చేసినట్టు కాదు. ఇది నా పని, చెప్పండి, ఇది నా పని, ఇది నా తండ్రి పని, నేను దేవుడికి ఇష్టుడిని, నేను దేవుని ఇంటిలో దేవుని రాజ్యంలో నేను నమ్మకస్తుడిగా జీవించడానికి ప్రభువా నేను నీకు కుమారుడిని కదా, ఆయన మన కుమారుడిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పనోడిలాగానో లేకపోతే కూలోడిలాగానో లేకపోతే దాసుడుగా నిన్ను చూడట్లేదు, ఆయన నిన్ను ఒక కుమారుడుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కుమారత్వంలో నువ్వు ఎప్పుడైతే జీవించి లోబడతావో అధికారము సమస్తము నీ దగ్గరకు వస్తుంది. ఆ పూర్వ దినాల్లో ఆ దైవజనులు చేసిన కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట, తాగుబోతులు వచ్చి గుండెలు బాదుకొని ఏడ్చేవాళ్ళంట ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మేము పాపం చేస్తూ ఉన్నామయ్యా, అయ్యా మేము ఇలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నామయ్యా, మా బ్రతికి దాన్ని ఒప్పుకునే వాళ్ళు అంటే వీళ్ళు జస్ట్ బజార్కి వెళ్ళి వస్తే. ఇప్పుడు మనం కరపత్రాలు ఇస్తుంటే మోకాళ్ళు ఏం చేస్తున్నారు బయట, చూసారు మీరు వీడియోలు. ఎందుకు అలా జరుగుతూ ఉంది, ఎందుకు అలాంటి స్థితి కలుగుతూ ఉంది? నువ్వు లోబడాలి ఫస్ట్ దేవునికి. హల్లెలూయా. నువ్వు లోబడి అధికారంతో బయటకు వస్తే ఏమవుతుందో తెలిసినా, శత్రువుని పాదాల కిందకు లోబడాల్సిందే. హల్లెలూయా. పూర్వ దినాల్లో చేసిన మిషనరీస్ కానీ ఒక గొప్ప గొప్ప దైవజనులు కానీ వీళ్ళందరూ రాజులకి సైతం దేవుని సువార్తను అందించారు. హల్లెలూయా. రాజులు కూడా లోబడిపోయేవాళ్ళు, అమ్మో వీళ్ళు అధికారం కిందకు వచ్చేసేవాళ్ళు. మీరు చూస్తే అపొస్తలుల కార్యము 11, 12, 13 అధ్యాయాల్లో చదివితే మీరు లుస్త్రా, దెర్బే అనే పట్టణాల్లో పౌలు భక్తుడు పరిచర్య చేస్తూ ఉంటే ఆ గుళ్ళో ఉన్న ఆ యొక్క పూజారులందరూ వచ్చేసి, అమ్మ బాబోయ్ ఏంటి ఈ దైవ కార్యాలు, ఏంటి దేవుని శక్తి అని వాళ్ళకున్న పుస్తకాలు, వాళ్ళకున్న మాంత్రిక విద్యలు ఏవైతున్న పుస్తకాలు తీసుకెళ్ళి అగ్నిలో తగలబెట్టేసేవాళ్ళంట. ఇంత గొప్ప రివైవల్ జరగడానికి గల కారణం ఏంటి తెలిసినా, వారు దేవునికి లోబడతా ఉన్నారు, దేవుని మాట వింటూ ఉన్నారు. మనం దేవుడికి వినం, ఫస్ట్ దేవుడి దగ్గర లోబడం చిన్నది చూపించుకోవాలన్న ఆలోచన ఎక్కువ మనలో ఉంటుందేమో. ఈ రోజున నిజముగా సంఘము, నువ్వు నిజంగా మారు మనసు పొంది సంఘమా మాకు ప్రత్యక్షతలోనికి వచ్చి ఒక ఉద్దేశపూర్వకంగా దేవునికి నువ్వు లోబడి జీవించినట్లయితే ఏమైతే తెలిసినా, ప్రతి ఒక్కరు నీ పాదాల దగ్గరకు రావాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరి పాదాలు అయి ఉన్నావు, నీ పాదాలంటే మళ్ళీ నువ్వు గొప్ప అయిపోమాక, నా దగ్గరికి అవడానికి రావాల్సింది అనుకోమాక, నువ్వు క్రీస్తు పాదాలు అయి ఉన్నావు. హల్లెలూయా. సంఘమా మనం దేవుని శరీరమై ఉన్నాము. మనందరిని ఏదైనా ఎవరైనా నీకు రెస్పెక్ట్, నేను అదే అనుకుంటాను. నేను బయట వాక్యం చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను రెస్పెక్ట్ చేస్తూ ఉంటే అనుకుంటాను, నేను ప్రభా నేను ఏ పాటు ప్రభా నీ శరీరంలో నీ కాళ్ళకి చిన్న గోరునో చిన్న చిటికిన వేలునో కాబట్టి నాకు ఈ రెస్పెక్ట్ ప్రభా అనుకుంటాను నేను. హల్లెలూయా. మనందరిని దేవుని శరీరంలో ఒక భాగమై ఉన్నాము. ఈ సత్యము నీకు ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తావో ఈ భూమి మీద ఏలే స్థితిలో నీవు ఉంటావు. ప్రార్థన చేసుకుందామా? ప్రభా నేను ఈ దినము నుంచి నీకు లోబడాలి ప్రభా, నీ మాట వినాలి ప్రభా, నీ మాట చొప్పున నీ వాక్యము చొప్పున అయ్యా నువ్వు చెప్పిన రీతిగా నేను జీవించడానికి నాకు సామర్థ్యం దయచేయండి ప్రభా, నాకు మనసు దయచేయమని ప్రార్థన చేద్దామా? మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ రోజున నీకు అలాంటి కృపను ఇవ్వబోతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు అట్టి సామర్థ్యం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో శత్రువుడు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మనందరం ఏకీభవిద్దాం. అద్భుతమైన సమయానికి వచ్చాము. ఎవరు కూడా మరి ఆ ఆలోచనతో ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రభా, కేవలం నా తండ్రి ప్రభా నీ సిలువ శక్తి ద్వారా ప్రభా మాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభా ఇదిగో తండ్రి మేమేమై ఉన్నామో తండ్రి ప్రభా అది కేవలం నీ కృప ద్వారా నీ సిలువ ద్వారా వచ్చినటువంటి అధికారమును బట్టే ప్రభా. పరిశుద్ధాత్మదేవ హల్లెలూయా, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు 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 ప్రభా. అయా ఇదిగో తండ్రి నీకు లోబడే మనస్సును ప్రభా, అయా ఇదిగో తండ్రి మా ప్రభువుగా నీవు తండ్రి ప్రభా ఈ భూమి మీదకి ఒక పర్పస్తో మమ్మల్ని పంపించావు ప్రభా, ఒక ఉద్దేశం కలిగి ప్రభా, ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రభా తండ్రి మార్గం గుండా మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ప్రభా ఇంతటి ఆధిక్యతను ఇంతటి ధన్యతను మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. చెప్దామా? ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగిన మనస్సుతో దేవా కేవలం నిన్ను నమ్ముకోవడం వల్ల మాత్రమే ప్రభా
ఈరోజు నేను బ్రతికి జీవిస్తున్నానంటే అది కేవలం నీ కృప ప్రభా. నీ మాటల్లో నీ ప్రభువునకు చెప్పగలవా? ఇదిగో ఈ యొక్క భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి ఈ ఉదయకాల సమయం అందు కృతజ్ఞతలు తెలపగలవా? రీకతారా బాబా, యేసయ్యానికి వందనాలు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఎన్నిక లేని వారము నా తండ్రి ప్రభా. అయ్యా నాకు ఆశ్రయముగా ఉంటివే, అవునయ్యా. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివే, నీ గుడారములో రెక్కల నీడలో దినదినము నేను నీ గుడారములో చాచి యేసయ్యా వందనాలు చెప్తాను. యేసయ్యా వందనాలు ప్రభా, దివిచిన కృపను బట్టి వందనాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలని చెప్తాం. అవునయ్యా, ఆలకించుమా నా ప్రార్థనకు. అవును ప్రభా. yes lord. అయ్యా ఎంతటి ధన్యత ప్రభా. అయ్యా ఇదిగో నాయన ప్రభా, నీ రక్తం ఇచ్చి ప్రభా, ప్రాణమును పెట్టి ప్రభా, మా కొరకు వెల చెల్లించిన తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క నాయన ప్రభా వారసత్వానికి అధికారానికి అయ్యా ఇదిగో తండ్రి ఒక గొప్ప ధన్యతను మాకు ఇచ్చి ఉన్నందుకు ప్రభా నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఈ భూమి మీద నా తండ్రి ప్రభా, అయ్యా మేము బ్రతికినంత కాలము నా తండ్రి నీ యొక్క కృపకు లోబడి ప్రభా, నీ మాటకు లోబడి అయ్యా ఇదిగో మేము జీవించేటువంటి మనస్సును మాకు దయచేయండి ప్రభా. సంఘంగా నువ్వు ఇచ్చినటువంటి ధన్యతలోనికి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభా, మమ్మల్ని దినదినము క్షణ క్షణము తండ్రి ప్రభా, అయ్యా పర్పస్లోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆదివారపు తండ్రి ప్రభా ఆరాధన క్రమంలో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ప్రత్యేకపరచండి. అయ్యా ఈరోజు నా తండ్రి ప్రభా ఈ ఆదివారం ఆరాధనలు జరగడానికి ప్రభా పరిచయం చేసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా ఎంత గొప్ప ధన్యతను ప్రభా మాకు అందించినందుకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవా ఈ ఆరాధనలో పాల్గొని ప్రభా అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ వాక్యము మా హృదయంలో ఫలింపచేయండి. ఈ మాటలు నాయన ప్రభా ఇదిగో తండ్రి మా హృదయంలోనికి నా తండ్రి ప్రభా భద్రము చేసుకొని ప్రభా అయ్యా నిన్ను వెంబడించే బిడ్డలుగా ప్రభా ఈ యొక్క నాయన తండ్రి ప్రభా అధికారాన్ని ప్రభా తండ్రి కలిగి నాయన తండ్రి ప్రభా నీ మహిమను క్యారీ చేసే బిడ్డలుగా ప్రభా నీ మహిమను మోసే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరచమని అడుగుతున్నాను. ఈ ఉదయకాల సమయమందు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రతి ఒక్క నాయన తండ్రి ప్రభా పనిలో తండ్రి మమ్మల్ని ముందుకు కొనసాగించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా ఏ కష్టము చేత ఏ గుండె బరువు చేత ప్రభా ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చొని నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా ఆ మూలుగులు ప్రభా తండ్రి అయా ఇదిగో తండ్రి అరణ్య రోదంలోంచి మొరపెడుతున్నటువంటి ప్రార్థనలు ప్రభా నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవ మార్గము చూపువాడా ప్రతి బిడ్డని తండ్రి ప్రభా మీరు ఓదార్చమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మీరు బలపరచమని అడుగుతున్నాను ప్రభా. సంఘ క్షేమము కొరకు ప్రభా ఈ ఆరాధనకు పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయనా ప్రత్యేకమైనటువంటి ప్రభా కృపతో మీరు నింపండి ప్రభా. అయా ఇదిగో నా తండ్రి ప్రభా అయా నీ యొక్క పరలోకపు మహిమతో ప్రభా ఆ బిడ్డను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ ఆదివారపునైనా తండ్రి ప్రభా ఆశీర్వాదములు ప్రతి బిడ్డ పొందుకొని ప్రభా నిన్ను స్తుతించి మహిమతో నాయన ప్రభా అయ్యా నిన్ను నాయన తండ్రి ఘనపరిచేటువంటి బిడ్డలుగా వీరు నిలవబెట్టమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.